హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక వీడియో అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే సంక్రాంతికి కోళ్ళను మనం ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏ డైట్స్ ఇవ్వాలి, ఏంటి అసలు ఎలా ఒక రోజు మొత్తం వాటి సిస్టమ్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది చాలా యూజ్ఫుల్ అండ్ అందరికీ కూడా మ్యాక్సిమం అర్థమవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, ఇక టాపిక్కి వెళ్తే ఫస్ట్ ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు మనం కోళ్ళను, పందానికి తయారు చేసుకునే కోళ్ళను ఎలా ట్రీట్ చేయాలా, వాటిని ఎలా తయారీలో పెట్టాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ మీ అందరికీ కూడా ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఈ 3 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలలు అనేది మనం సంక్రాంతికి తయారు చేసుకున్న కోడి పిల్లలను, కోడి పుంజులను ఎలా చూసుకోవాలంటే, మన ఇంట్లో చిన్నపిల్లలను సాగుతారు చూసారా, మన ఇంట్లో చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే సాగుతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే అనమాట. ఇక రోజు వాటిని ఉదయం నుంచి సాయంత్రం దాకా చిన్నపిల్లలకు చేసే పనులన్నీ కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి. ఈ 3 నెలలు కష్టపడి తయారు చేసుకుంటేనే మనకి సంక్రాంతి రోజు మనం ఒక 100% గెలుస్తాము అన్న నమ్మకంతో దెబ్బలాట అనేది పెట్టగలం అన్నమాట. ఈ 3 నెలలు కోళ్ళను అలా తయారు చేసుకోవాలా. అదేంటి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే, ఫస్ట్ వచ్చేసి ఉదయాన్నే లెగవగానే కోళ్ళను తాళ్ళ మీద వేసుకోవాలి. గాబులో నుంచి తీసేసి ప్రతి ఒక్క కోడిని కూడా అసలు డే టైంలో గాబుల్లో అనే దాంట్లో అసలు ఉంచకూడదు. తాళ్ళ మీద కంపల్సరీ తీసేసి తాళ్ళ మీద వేసుకోవాలి. ఉదయాన్నే తీసుకుని తాళ్ళ మీద కూడా ఇంత నార్మల్గా ఒక తాడు, చిన్న తాడు వేసేసి కట్టేసామంటే కాదు. మామూలుగా కోళ్ళను కట్టేసే తాడు ఉంటుంది కదా, దానికి డబల్ లేదంటే ట్రిపుల్ ఉండాలి, అంత పొడుగు ఉండాలి తాడు. కోడి అనేది తిరిగి వస్తూ ఉండాలి చుట్టూరు, దాని చుట్టూరు అయితే తిరిగి వస్తూ ఉండాలన్నమాట. అంత పొడుగు ఉండాలా, డబల్ లేదా ట్రిపుల్ ఉన్న తాడి మీద వేసేయాలి. అది ఒక ఫస్ట్. తాళ్ళ మీద వేసేటప్పుడు ఏంటంటే మనం చిన్న విషయం చెక్ చేసుకోవాల్సింది, దానికి కఫ్ అంటే ఏదన్నా గురకలు రాలేదు కదా, కోడి మనం పట్టుకున్న తర్వాత మనం చెవు దగ్గర దాన్ని మెడకాయ పెట్టుకుని, దాన్ని మెడ ఉంటుంది కదా, దాని దగ్గర చూస్తే మనకు అర్థమైపోద్ది కఫ్ ఉందా లేదా, గురక ఏమైనా వస్తుందా అనేది. గురకున్న కోడికి ఏంటంటే కంపల్సరీ దానికి కల్లి కొట్టేసి దాన్ని ట్రీట్మెంట్ చేసేయాలి. గురకున్న ప్రతి ఒక్క కోడికి కల్లి కొట్టాలా. తాళ్ళ మీద వేసేటప్పుడు ఇది మాత్రం కంపల్సరీ రెగ్యులర్గా రోజు చెక్ చేసుకోండి. ఈ 3 నెలల్లో తాళ్ళ మీద కంపల్సరీ వేయాలా. కట్టేసుకునేటప్పుడు మళ్ళీ 31 డిసెంబర్ తర్వాత ప్రతిరోజు కల్లి కొట్టుకోవచ్చు. అప్పుడు దాకా ఏంటంటే ఏదైతే కొంచెం పడిసం పట్టిద్ది, గురకలు వస్తున్నాయి, లైట్గా గురక తగులుతుంది అన్నదానికి కల్లి కొట్టుకుంటే చాలు. 31 డిసెంబర్ తర్వాత అంటే జనవరి 1 నుంచి 13 రోజులు ఉంటాయి కదా, ఆ 13 రోజులు డైలీ కల్లి కొట్టాలి. ఉన్నా లేకపోయినా సరే కల్లి అనేది కంపల్సరీ కొట్టాలన్నమాట ఉదయాన్నే. అది ఒకటే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత తాళ్ళ మీద వేసేసిన తర్వాత ఫస్ట్ పని ఏంటంటే, మనం లడ్డు అంటే అందరికి ఐడియా ఉండిద్ది. నాస్తా లడ్డు అంటారో, కొన్ని సైడ్లు లడ్డు అంటారో. ఇది మాత్రం కంపల్సరీ మన ఎవరైనా సరే కోళ్ళను తయారు చేసుకుంటున్నారు పందానికి, పండగ కంటే లడ్డు మాత్రం పడాల్సిందే. లడ్డు పడితేనే కోడి అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది, షార్ట్ అనేది సాలిడ్గా ఉండిద్ది అనమాట. లడ్డు పడిన కోడికి, లడ్డు పడని కోడికి చాలా తేడా ఉండిద్ది. ఫస్ట్ లడ్డు ప్రిపరేషన్ వీడియో అనేది నేను సపరేట్గా ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలా ఏంటి అనేది మీకు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత లడ్డు అయిపోయిన తర్వాత ఏంటంటే నాన్ వెజ్ ఒక్కొక్కరు ఒక రకంగా పెడతారు. కొంతమంది బీఫ్ పెడతారు, కొంతమంది కీమా పెడతారు, కొంతమంది గాడి మాంసాలు అయ్యని కొంతమంది ఫిష్ కూడా పెడతా ఉంటారు. ఏదైనా పెట్టుకోవచ్చు.
వీటన్నింటికంటే మేలు కీమా. కీమా అనేది బెస్ట్ అనమాట కోళ్ళకి. లడ్డు తర్వాత, లడ్డు అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కీమాని మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది దాని గురించి కూడా ఒక వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. కీమా పడాలా, కీమా ఎంత పెట్టాలి ఏంటి అనేది దాని క్వాలిటీ కూడా నేను ప్రిపరేషన్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, కీమా పడిన తర్వాత ఏంటంటే కీమా తిన్న ఒక అరగంట లేదంటే ఒక 30 గంట ఈ టయాల తర్వాత ఇక నెక్స్ట్ పాయింట్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఈ టయాల్లో ఇంకా గుడ్లని, బాదం పిక్కలు అంటే బాదం, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ లడ్లు కవర్ అయిపోతాయి. ఇంక ఈ గుడ్డు లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏ డైట్లు పెడతారు కదా, అవన్నీ ఇప్పుడు వేస్ట్ అనమాట. ఇంకా ఎందుకంటే ఈ గుడ్లని పట్టా స్టేజ్లోనే, గుడ్లు కానీ జొన్నలు వాటికి బాడీ తెప్పించే ఐటమ్లన్నీ కూడా పట్టా స్టేజ్లోనే. ఇప్పుడు పట్టాలు కాదు, మనం ప్రిపేర్ చేస్తుంది ఏంటంటే పందానికి, కంపల్సరీ పందానికి పనికొచ్చే వయసు ఉన్న కోళ్ళను. ఆ వయసు వచ్చింది అంటే ఆల్రెడీ దానికి బాడీలో వచ్చేసి ఉండాలా, అంతా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మనం దాని బాడీని అనేది స్ట్రాంగ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు గుడ్లు అంటే ఇంకా ఎక్స్ట్రా వాటి బాడీలు తెప్పిస్తామంటే ఇప్పుడు బాడీలు తెప్పించే కోళ్ళను మళ్ళీ పందాలు వేయలేము. కనుక ఇప్పుడు గిడ్లు మొత్తం అక్టోబర్ కంటే ముందే అయిపోవాలి, అన్నీ ఆ కోర్స్ అంతా ముందే అయిపోవాలా. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈతలు కొట్టించడం. మనం ఫస్ట్ లడ్డు వేసేసాం, తర్వాత కీమా వేసేసాం. వాటికి ఏంటంటే కొన్ని కోళ్ళు ఎక్కువ తింటాయి, కొన్ని కోళ్ళు తక్కువ తింటాయి. కోడిని బట్టి మనం డైట్ పెడతాం, అది వేరే విషయం. తిన్న తర్వాత ఒక 30 గంట తర్వాత ఈత అనేది, కొంతమంది ఏంటంటే ఈత కొట్టిస్తారు, జాగింగ్ చేపిస్తారు, రన్నింగ్లు చేపిస్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా. అదేంటంటే కొన్ని రౌండ్లు తిరిగే ఉంటాయి కదా, అలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద ఫామ్లు అయితే ఉన్నాయి. మన లోకల్గా 4-5 కోళ్ళు పెంచుకునే వాళ్ళ దగ్గర అయితే ఇంకా అలా లేదు. వాళ్ళకి వీటన్నిటికంటే శ్రేయస్కరం, చాలా స్ట్రెంత్ పెంచేది ఏంటంటే ఈత. కోళ్ళకు ఈత కొట్టిస్తే చాలా మంచిది. తిన్న వెంటనే కాదు, మళ్ళీ లడ్డేసి మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కీమా కానీ నాన్ వెజ్ చేసి వెంటనే మేము తీసుకెళ్ళి ఈత కొట్టిస్తామంటే చాలా దెబ్బ కోళ్ళకి. అలా చేయొద్దు. కంపల్సరీ 30 గంట లేదంటే ఒక గంట తర్వాత కంపల్సరీ ఈత అనేది, అది కూడా ఈత కంపల్సరీ కొట్టించాలి. అది కూడా ఎన్ని నిమిషాలు అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక వారం 2 వారాలు అయితే 3 నిమిషాలు, అంతకంటే 1 నిమిషం కూడా ఎక్కువ వద్దు, 3 నిమిషాలు. తర్వాత మెల్లిమెల్లిగా 5 నిమిషాల దాకా తీసుకెళ్ళండి, లేదంటే 4 నిమిషాల దాకా తీసుకెళ్ళండి. 1 నిమిషం పెంచండి, లేదంటే 2 నిమిషాలు పెంచండి. 5 నిమిషాల కంటే ఇప్పుడు మనకు అదేంటే డింకీ కోళ్ళకు, ఇడికాళ్ళ కోళ్ళకు అట్లాంటి వాటికి అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా కట్టిస్తారు. మనకంత అవసరం లేదు, ఎందుకంటే మన ఇవన్నీ స్టీల్ కత్తులు లేదంటే బరక కత్తులు ఇవే కాబట్టి మ్యాక్సిమం ఒక 5 నిమిషాల లోపు అయితే పందెం అయిపోద్ది. ఏదో ఒకటి అర ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో వాటికి కూడా ఈ 5 నిమిషాల్లో స్విమ్మింగ్ అనేది సరిపోద్ది అనమాట. ఎక్కువ కూడా కొట్టినా కూడా బాడీలు పెట్టేస్తాయి, మునగటి తీసుకుపోతాయి కోళ్ళు. కనుక 3 నుంచి 4, 4 నుంచి 5 నిమిషాలు ఈ కాలంలోనే ఈత అనేది అయిపోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఈత అనేది చాలా స్ట్రెంత్ పెంచుతుంది. లడ్డు కీమా వేసిన కోడికి కంపల్సరీ ఈత పడాలా, పడితేనే వాటికి అనేది బాడీలో కొవ్వు పట్టకుండా ఉంటుంది, ప్లస్ బాడీలు అనేవి హెవీగా రాకుండా ఉంటాయి, సాలిడ్గా ఉంటాయి అన్నమాట కోళ్ళు. ఈత కొట్టించిన తర్వాత కోడిని కంపల్సరీ అగ్గిలో కట్టేయాల. కోడికి అనేది జలుబులు గురకలు రాకుండా ఉండాలి అంటే మాత్రం కోడిని అగ్గిలో కట్టేయాలి. కంపల్సరీ అగ్గిలో కట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే లైట్గా శాఖలు తీసుకోండి. ఆ తడి మీదే కనుక శాఖలు తీసేసామంటే, ఈ శాఖలు తీయడం, ఈ ప్రిపరేషన్ శాఖలు ఎలా తీయాలి, దానికి ఎంత హీట్గా, దాని మీద కూడా ఒక వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. అన్ని వీడియోలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉంటాయి. కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది. ఈ శాఖలు ఎలా తీయాలనేది కూడా నేనైతే మీకు చేస్తాను. ఈ శాఖల వల్ల ఏంటంటే కోడి యొక్క బాడీ అనేది ఒక రాడ్ లాగా తయారైద్ది, ఒక బాడీ బిల్డర్ లాగా వస్తుంది చూసారా. ఆ శాఖలు తీయడం వల్ల ఈ తిండికి, ఈ స్విమ్మింగ్లకి శాఖలు కనుక పండి అంటే కంపల్సరీ బాడీ బిల్డర్ లాగా తయారవుతాయి అన్నమాట కోళ్ళు, అంత స్ట్రాంగ్ అవుతాయి. కంపల్సరీ శాఖలు కూడా మెయిన్, చాలా ఇంపార్టెంట్ శాఖలు తీయడం కూడా. ఇక దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే కోళ్ళని ఏంటంటే
వారంలో 1 లేదా 2 సార్లు 2-3 సార్లు ఎగిరించండి. ఎక్కువ కూడా కాదు, 2-3 సార్లు అంటే ఎగిరించాలా. లేకపోతే మనకి వాటి స్ట్రెంత్ వాటికి మనం పెట్టే ఫుడ్కి సెట్ అవుతుందా లేదా అనేది కోడి ఎగిరిస్తేనే తెలుస్తుంది. వాటి మూమెంట్ అయితే తగ్గిందా లేదా, పెరుగుతుందా ఏంది అనేది కొంచెం ఎగిరించి చూసుకోండి. వాటి మూమెంట్ అనేది మీకు అర్థమైపోద్ది. ఈ వారంలో 1 లేదా 2 కంపల్సరీ 1 లేదా 2 సార్లు ఎగిరించుకోవాలి కోళ్ళను. ఇది మొత్తం ప్రిపరేషన్ అనమాట. ఇది ఒక సైకిల్. ఇక రోజు ఇదే పని మీద ఉండాలి. ఇక చిన్నపిల్లల్ని సాగినట్టే. ఉదయాన్నే పిల్లల్ని మనం ఉదయాన్నే లేపి స్కూల్కి పంపించి మళ్ళీ స్కూల్కి తీసుకొచ్చి ఇలా సైకిల్ అనేది ఒక రొటేషన్లో వచ్చేస్తుంది కదా. సేమ్ ఇది కూడా అంతే, ఒక రొటేషన్ మాదిరిగానే ఉండాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కోడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయట మాత్రం వదిలేయద్దు. నైట్ టైంలో మనం ఎంత చేసినా కూడా కోడిని బయట చెట్ల కింద వదిలేసాము అంటే మాత్రం మనదే పెద్ద ఫాము, లేదంటే మన దొడ్లో చెట్లు ఉన్నాయి, ఎవడు రాడు మన కోడిని, ఎవడు తీసుకెళ్ళడు, ఏం కాదనుకుంటే మాత్రం తప్పు. ఎవరు తీసుకెళ్లే విషయం కాదు. కోడికి నైట్ టైంలో దోమ అనేది కొట్టకూడదు. ప్లస్ పైన మంచు అనేది కూడా అసలు పడకూడదు. ఎందుకంటే ఊరినే జలుబులు చేసేస్తాయి. మనం స్విమ్మింగ్లు వీటికి వాటికి చేసి వాటిని కనుక బయట వదిలేసాము అంటే మాత్రం పెద్ద మిస్టేక్ చేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లో నైట్ ఇక సాయంత్రం అయింది అనుకుంటే, మసక పడుతుంది అనుకుంటే గాబులకి వెళ్ళిపోవాలి. గాబులకి వెళ్ళిపోయి కంపల్సరీ దోంతెరలు ఐడియా ఉండిద్ది మ్యాక్సిమం. పెద్ద పెద్ద ఫామ్లలో అయితే మనం చెప్పక్కర్లేదు. కొంతమందికి అయితే ఇంకా తెలియదు. గాబుల మీద దోంతెరలు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దోమలు కుట్టినాయి అంటే ఎక్కడ కొడతాయంటే వెనకమాల వాటికి తోక మట్ట ఉంటుంది కదా, తోక మట్టన కొడతాయి. అప్పుడు అదేం చేయలేదు, గెలుక్కుంటా ఉండిద్ది, కానీ తాగేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కోళ్ళకి దోంతెరలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తరువాత ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాతావరణం అన్ని రోజులు అనుకూలంగా ఉండదు. అంటే ఇప్పుడు వర్షాల టైం కాబట్టి కోడి వర్షం వచ్చిన రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈత కొట్టించొద్దు. వర్షం పడుతుంది, ఒక క్లైమేట్ ఖరాబ్ అయిపోయింది అంటే మాత్రం కోడిని ఈత కొట్టించొద్దు. ఎందుకంటే దానివల్ల ఊరినే గురక అనేది చాలా సింపుల్గా వచ్చేసింది. ఈ తినే తిండికి వాటికి మనం చేయించే ఎక్సర్సైజులకి అన్నిటికీ ఏంటంటే కోళ్ళకి గురక అనేది మెయిన్. గురక రాకుండా చూసుకోవాలి. గురక వచ్చిందంటే కోడి తగ్గిపోద్ది, లోపల అది క్షీణించిపోయింది అనమాట. గురకలు రాకుండా చూసుకోవాలి మెయిన్. ఇక ఈ ప్రిపరేషన్ అంతా రొటీన్లో జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏంటంటే డిసెంబర్ 15 లోపు ఏం చేయాలంటే పాముల మందు కంపల్సరీ పడిపోవాలి. 15 లోపే, 15 తర్వాత కాదు. మళ్ళీ డిసెంబర్ 15 లోపు పాముల మందు, లేదంటే కొంతమంది పురుగు అంటారు, పురుగు మందు లేదంటే పాముల మందు పడిపోవాలా. ఆ లోపే మొత్తం క్లియర్ అయిపోయి ఉండాలి. ఏంటంటే ఇక దాని తరువాత వేసామంటే చాలా నష్టాలు ఉంటాయి. మళ్ళీ కోడికి కాళ్ళు జాగవు, కోడి అనేది యాక్టివ్గా ఉండదు. ఎందుకంటే పురుగు వేసిన తర్వాత అంటే దాని మోషన్స్ తర్వాత సిచ్యువేషన్ ఏంటో మీ అందరికీ తెలుసు. ఒక మడిచికి మోషన్ అయిన తర్వాత మోషన్స్ తగులుకున్నాయి, మోషన్స్ అయిపోయినాయి అంటే మడిసి అనేది రికవరీ అవ్వడానికే ఒక 3 నుంచి 4 రోజులు పడుతుంది. అలాంటిది మనం పందానికి పెద్ద పందాలు వేసుకునే కోళ్ళకి ఇలా చేస్తున్నామంటే పురుగు మందు దాని తర్వాత మాత్రం వేయొద్దు. డిసెంబర్ 15 లోపే వేసేసుకుని క్లియర్ చేసేసుకుని ఉండాలి రెడీగా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫైనల్గా ఇక నీళ్ళపోతలు ఎప్పుడు పోయారంటే జనవరి 1 తర్వాత, జనవరి 6 లోపు, 6 కానీ 7 కానీ ఈ లోపల నీళ్ళపోతలు అనేవి కంప్లీట్ అయిపోయి ఉండాలి. నీళ్ళపోతలు ఎలా పోయాలో మ్యాక్సిమం కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళకి నేను క్లియర్గా ఒక వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోసేటప్పుడు కానీ, లేదంటే ఇంతకు ముందే మనకు అవసరం కాబట్టి ముందే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నీళ్ళపోతలు అనేవి మెయిన్ అనమాట. చాలా చాలా యాక్టివ్గా ఉంటాయి కోళ్ళు నీళ్ళపోతలు పోసిన తర్వాత. ఎందుకంటే తినుండ మీద కొంచెం దేనికైనా సరే లోపల కొలెస్ట్రాల్ అనేది పెరిగిద్ది. ఆ నీళ్ళపోతల వల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది మ్యాక్సిమం తగ్గిపోద్ది. కోడి అనేది చురుగ్గా చాలా యాక్టివ్గా ఉంటుంది. అది ఫైటింగ్ విధానం కూడా చాలా మారిద్ది. దానివల్ల నీళ్ళపోతలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ కోళ్ళను ప్రిపేర్ చేసుకునే సైకిల్. ఉదయాన్నే లెగవడం, కోళ్ళను తాళ్ళ మీద వేసుకోవడం, తర్వాత
దానికి లడ్డు లేదంటే కీమా, లడ్డు తర్వాత కీమా లేదా నాన్ వెజ్, దాని తర్వాత ఈతలు, రన్నింగు, దాని తర్వాత శాఖలు తీసుకోవడం, దాని తర్వాత పురుక్కి ఎప్పుడు వేసుకోవాలి ఏంటనేది తెలుసుకోవడం, దాని తర్వాత ఒక్కొక్కటే ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఇలా కనుక ఫాలో అయితే మనం కోడిని ఒక నమ్మకంతో దెబ్బలాట పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న కోడి వేరేగా ఉంటుంది, తయారు లేని కోడి వేరేగా ఉంటుంది. వాళ్ళు పెట్టే తిండ్లకి మన తిండ్లకి దెబ్బలాట రెండింటికి కానీ పడిందంటే వన్ సైడ్గా పందింది వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు కావాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నాకు సపోర్ట్ చేస్తున్న మన టీం మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.